మీరు ఎందుకు నేను అంటున్నారు అంటలేదు, వాళ్ళు అంటున్నారు కక్ష సాధింపు చర్యలు అరెస్టులే జరుగుతున్నాయని. కక్ష సాధింపు ఆయన ఇప్పుడు క్లియర్ గా ప్రసాద్ గారు చెప్పారు కదా, దళితుడిని కొట్టాడు, హింస పెట్టాడు, కిడ్నాప్ చేశాడు, కూర్చోబెట్టి ఆయన్ని మరి రోజు గజమాలతో సత్కరించమన్నారు, ఇంటి అరెస్ట్ చేయకుండా. ఒకటి వర్మ గారు, మాకెందుకు కక్ష సాధింపు చేయాలి మీరు చెప్పండి, ఏ కారణం ఉంది చెప్పండి. కనకారావు గారు చెప్తారు, మేము చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు కదా, కనకారావు గారు చెప్తారు ఎందుకు కక్ష సాధింపు చేస్తున్నారు. కనకారావు గారు, 100 సీట్లు గెలుచుకొని కనకారావు గారు ఏర్పాటు చేస్తే కనకారావు గారు ఓకే ఒక్క నిమిషం. కనకారావు గారు, ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారి క్రేజు, ఎక్కడికి వెళ్ళినా సీఎం సీఎం అంటున్నారు. అక్కడికి వెళ్ళిన పరామర్శ అనే అంశం వేరు కదా, ఆయనకి నివాళులు అర్పించడానికి వెళ్ళినప్పుడు కూడా ఈయన్ని వదలట్లేదు, అది వేరేగా ట్రోల్ చేస్తున్నారు. మరొక వైపు వంశీ గారికి బెయిల్, కక్ష సాధింపు ఆయన్ని అరెస్ట్ చేయడం అనే అంశం, తప్పు చేసి జైలుకి వెళ్ళారా? సార్ వర్మ గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉంటే బాలకోటి గారు, సత్యప్రసాద్ గారు, అదేవిధంగా శివపార్తి గారికి, అదేవిధంగా 99 ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మురళీ నాయక్ గారికి నివాళులు అర్పిస్తూ, ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మురళీ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ఓదార్చి, అదేవిధంగా తన వంతు సహాయంగా కొంత ప్రకటించడం జరిగింది. ఏదైతే మురళీ నాయక్ ఏదైతే కాల్పుల్లో అక్కడ జరిగినటువంటి దాంట్లో మరణించారో మొట్టమొదటిసారిగా స్పందించింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆ జిల్లా అధ్యక్షుడైనటువంటి ఉషా శరణశ్రీ గారు వాళ్ళ కుటుంబానికి వెళ్ళి ఓదార్పిచ్చి అక్కడి నుంచి జగన్ గారితో మాటిచ్చి ధైర్యం ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూసాం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను 13వ తారీఖు వస్తానో పరామర్శ కన్నాక వీళ్ళంతా పోయారండి. ఎప్పుడు పాడమైనటువంటి అంటే మురళీ నాయక్ గారికి పాడే కాదు, ఏది చేసినా సరే ఆయన రుణాన్ని మనం ఇవ్వలేము, తీర్చుకోలేము. ఎందుకంటే మనం ఎన్ని మాటలు చెప్పిన ఒక ప్రాణాన్ని దేశం కోసం, దేశ యొక్క గౌరవాన్ని కాపాడటం కోసం యుద్ధ వీరుడుగా మరణించడాన్ని మనం ఎంత చెప్పినా కూడా, ఎన్ని మాటలు చెప్పి కూడా తీర్చలేం. కానీ మన వంతుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేస్తే దాన్ని కూడా ఓర్చుకోలేకపోతారు. అందువల్ల ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వస్తారని తెలిసే ముందుగానే ఎక్కడ ఇది మొత్తం అటు వెళ్ళిపోతుందని చెప్పేసి సరే వాళ్ళు పోయి పరామర్శించారు, తప్పులేదు అది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇందాక బాలకోట గారు చక్కగా చెప్పారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పొలిటికల్ గా ఉన్నటువంటి పర్సనాలిటీస్ లో హైయెస్ట్ మాస్ ఫాలోయింగ్ ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారండి. ఆ ఎవరికి లేదండి అసలు అంత ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. అందువల్ల ఏంటంటే ఎక్కడో పోయిన కదంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గత 5 సంవత్సరాల్లో ప్రజలకి ప్రత్యక్షంగా ఎక్కడో కూడా తను చెప్పినటువంటి పథకాలని ఎక్కడ తప్పకుండా అమలు చేసి, ఎక్కడ అవినీతి లేకుండా చేసేటువంటి ఆ సంక్షేమాన్ని చూశారు కాబట్టి, ప్రత్యక్షంగా అనుభవించారు కాబట్టి, అందువల్ల ప్రజలు కూడా ఇలాంటి ముఖ్యమంత్రి మరలా కావాలి, ప్రజల యొక్క హృదయాల్లో నుంచి ప్రజల గొంతుకులో నుంచి వచ్చేటువంటి నినాదాలు. దాని మన పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళాడండి, అందరూ అక్కడ సీఎం అనలేదా, అన్నారు కదా. అందువల్ల ఇందాక బాలయ్య చక్కగా చెప్పారు ఈ విషయంకి వచ్చేటప్పటికి. అందువల్ల ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైనటువంటి ప్రజానాయకుడుగా, ప్రజల యొక్క హృదయాలు చూరుకున్నటువంటి మనిషిగా, ఒక ప్రజాక్షేత్రంలో హైయెస్ట్ మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ప్రజలకు ఉన్నటువంటి స్వచ్ఛందంగా పలికే మాటలే కాబట్టి దాని గురించి మనం ఇంత డిబేట్ పెట్టడం అవసరం. తర్వాత ఇందాక వీళ్ళు ఎవరంటే ఆయన హావభావాల గురించి ఎక్కడ పోయినా నవ్వుతాడంటే, ఇదిగండి నేను చూపిస్తానండి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక సైనిక కుటుంబ పరామర్శించడం పక్కన కూర్చొని నవ్వుతున్నాడండి. దాన్ని ఏమందాం, నవ్వటం అనేది అంటే సహజంగా కొంతమందికి కొన్ని ఉంటా ఉంటాయి, దాన్ని మనం మార్చలేము. ఇప్పుడు మరి మనం కొన్ని, ఎందుకంటే ఒకళ్ళ యొక్క మ్యానరిజం ఒకళ్ళ ఉంటా ఉండేది, దాన్ని మనం తప్పట్టు అంటే వాళ్ళు అంటే నవ్వుతేనేమో బాధపడ్డట్టు, ఏడితేనేమో అది కాదండి ఇక్కడ.